మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ యొక్క రవి 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి 3వ స్థానం అనేటప్పటికీ మనకు శుభస్థానమే. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈ సమయం అంటే రవి ఈ యొక్క ధనుసు రాశిలో సంచారం చేస్తున్న సమయం అంతా కూడా వీళ్ళు చాలా ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ప్రతి పనిలోనూ పాల్గొనడం అనేది జరుగుతుంది. బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, లేదా ఏమైనా పాత స్నేహితుల్ని కలుసుకోవడం, ప్రయాణాలు కలిసి రావడం, ప్రయాణపూర్వక ప్రయాణాలలో కొత్త మిత్రులను కలుసుకోవడం, ఆ మిత్రులు మీకు భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడడం, లేదా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్త సహకారం, తోడ్పాటు ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఏదైనా దైవ దర్శనాలు, రాజదర్శనాలు, ఇలాంటివి అంటే సమాజంలో ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆదాయ మార్గాలు, రావాల్సిన బాకీలు తిరిగి రావడం, ధనప్రాప్తి కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సంతానం మూలకంగా శుభవార్తలు వినడం, అలాగే సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాల్లో అనుకూలంగా ఉండడం, అలాగే సంతానం మూలకంగా ఏవైతే శుభవార్తలు ఎప్పటి నుంచో వినలేకపోతున్నారో అవి వినడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించుకోవడం, ప్రయత్న కార్యాల్లో జయం, అలాగే ఎవరైనా అంటే ప్రమోషన్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి రావడం, దాని తర్వాత కుటుంబ వాతావరణంలో వాటిల్లో సుఖంగా జీవించడం, అంటే ఆరోగ్యంగా, సుఖంగా, ఆనందంగా ఇంట్లో గడపడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కాస్త శత్రు వృద్ధి అనేది తగ్గుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ చూసుకుంటే ఈ మాసం అంతా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఈ శుభ ఫలితాలు మరిన్ని శుభ ఫలితాలుగా పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క సూర్యాష్టకం చదువుకోవడం, సూర్యారాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.